ఆదిత్య మీనన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా విలన్ పాత్రలకు పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు. తన గంభీరమైన స్వరం, 6 అడుగుల 4 అంగుళాల పొడవైన విగ్రహం, చురుకైన చూపులతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిత్య మీనన్ అసలు పేరు అనిల్ మీనన్. ఆయన 1974 ఏప్రిల్ 6న ముంబైలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినవారు. దుబాయ్ జీవితం. ఆదిత్య చిన్నతనంలోనే వారి కుటుంబం దుబాయ్కు వలస వెళ్ళింది. ఆయన 18 ఏళ్ల వయసు వరకు దుబాయ్లోనే పెరిగారు. అక్కడి అవర్ ఓన్ ఇంగ్లీష్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉన్నత చదువు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆయనకు మీడియా రంగంపై ఆసక్తి కలిగింది. రేడియో అండ్ ఈవెంట్స్. కాలేజ్లో ఉన్నప్పుడు రేడియో మిడ్ డేలో ఆర్జేగా ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాషన్ షోలు, ప్రొడక్ట్ లాంచ్లకు హోస్ట్గా పనిచేశారు. థియేటర్. బెంగళూరులో ఉన్నప్పుడు అమెచ్యూర్ థియేటర్లలో నాటకాలు వేశారు. ఆ సమయంలో ప్రముఖ నటుడు ప్రకాష్ బెల్వాడి దృష్టిలో పడి ఈటీవీ కన్నడలోని ముసంజయ కథాప్రసంగ అనే సీరియల్ ద్వారా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. 2001లో చెన్నైకి మారిన ఆదిత్య సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. తొలి చిత్రం 2003లో అజిత్ నటించిన ఆంజనేయ మరియు జై జై సినిమాల ద్వారా తమిళంలో పరిచయమయ్యారు. తెలుగు ప్రవేశం 2009లో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇందులో ఆయన పోషించిన ఆదిత్య అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆదిత్య మీనన్ తన వ్యక్తిగత విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. నాస్తికత్వం. ఆయన చిన్నతనం నుండి తాను నాస్తికుణ్ణి అని బహిరంగంగా చెప్పుకుంటారు. ఆయన గొప్ప హేతువాది మరియు తరచూ న్యూస్ ఛానల్ చర్చల్లో పాల్గొంటుంటారు. భాషా ప్రావీణ్యం. మలయాళం మాతృభాష అయినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 2015లో ఆయన నటించిన హిందీ చిత్రం మే హూ రజనీకాంత్ వివాదాలకు దారితీసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తన పేరును వాడటంపై అభ్యంతరం తెలపడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ సినిమా పేరును మే హూ కిల్లర్గా మార్చారు. ఆదిత్య మీనన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అందెల రవమిది 2026 అక్టోబర్లో విడుదల కానున్న తెలుగు చిత్రం. తుప్పరివాలన్ 2 విశాల్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు. ఒక ఇంజనీర్ నుండి స్టార్ విలన్గా ఎదిగిన ఆదిత్య మీనన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆదిత్య మీనన్ తన గంభీరమైన రూపం మరియు పవర్ఫుల్ వాయిస్తో ఎన్నో సినిమాల్లో బలమైన ముద్ర వేశారు. ఆయన నటనకు గుర్తింపు తెచ్చిన మరియు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించిన టాప్ 10 సినిమాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మిర్చి. ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో ఆదిత్య మీనన్ పాత్ర అత్యంత కీలకం. ఇందులో ఆయన ప్రభాస్ బాబాయ్ పాత్రలో కనిపిస్తారు. క్లైమాక్స్ సీక్వెన్స్లో ఆయన ప్రదర్శించిన స్థిరమైన గంభీరమైన నటన ఆయనకు తెలుగులో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. రెండవది ఈగ. ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి అయిన ఈ సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. సుదీప్ స్నేహితుడుగా, ఒక వ్యాపార భాగస్వామిగా కనిపిస్తారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. బిల్లా. ఆదిత్య మీనన్కు తెలుగులో గుర్తింపు తెచ్చిన తొలి ప్రధాన చిత్రం ఇది. పోలీస్ ఆఫీసర్ ఆదిత్య పాత్రలో కనిపించారు. అజిత్ నటించిన ఒరిజినల్ తమిళ వర్షన్లోనూ, ప్రభాస్ నటించిన తెలుగు వర్షన్లోనూ ఆయనే ఈ పాత్రను పోషించడం విశేషం. స్టైలిష్ విలనిజానికి ఇది నిదర్శనం.
కార్తికేయ 2. ఈ పాన్ ఇండియా హిట్ సినిమాలో ఆయన ఒక రహస్యమైన పాత్రలో మెరిశారు. శాంతను అత్యంత ప్రభావవంతమైన గ్రూప్ లీడర్. ఆయన ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలోని సస్పెన్స్ను మరింత పెంచాయి. దూకుడు మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి. ఇందులో ఆయన విలన్ గ్యాంగ్లో శివయ్య అనే పవర్ఫుల్ పాత్ర పోషించారు. ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందంలతో ఆయన వచ్చే సీన్లు ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా విలన్గా ఆయన భయాన్ని కూడా కలిగించాయి. సింహ బాలకృష్ణ నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్లో ఆదిత్య విలన్గా అదరగొట్టారు. బాలకృష్ణ వంటి పవర్ఫుల్ హీరో ముందు గట్టి పోటీనిచ్చే విలన్గా ఆయన నటన మెప్పించింది. ఆయన ఏ పాత్ర చేసినా అందులో ఒక రాజసం ఉంటుంది. ఆయన 6 అడుగుల పొడవు ఉండటం వల్ల పోలీస్ ఆఫీసర్ లేదా ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ పాత్రలకు ఆయన పక్కాగా సెట్ అవుతారు. అలాగే ఆయన డబ్బింగ్ తానే చెప్పుకోవటం వల్ల ఆ పాత్రల గాంభీర్యం మరింత పెరుగుతుంది. ఆదిత్య మీనన్ తన నటనలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. డైలాగ్ డెలివరీ ఆయన బేస్ వాయిస్ సినిమాలకు పెద్ద అసెట్. అందుకే ఆయన తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. భాషా ప్రావీణ్యం ఒక మలయాళీ అయ్యుండి కూడా తెలుగులోని మాండలికాలను ఆయన అద్భుతంగా పలికించగలరు. బాడీ లాంగ్వేజ్ విలన్ పాత్రలో ఆయన చేసే సైలెంట్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆదిత్య మీనన్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆయన సైన్స్, హేతువాదం గురించి తరచుగా చర్చిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రశాంతంగా, వివాదాలకు దూరంగా ఉంచుకుంటారు. షూటింగ్ లేని సమయంలో పుస్తకాలు చదవటం మరియు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవటం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. ఆదిత్య మీనన్ లాంటి నటులు ఉండటం వల్ల సినిమాలోని విలనిజానికి ఒక ప్రత్యేకమైన క్లాస్ అండ్ మాస్ టచ్ లభిస్తుంది. 2026లో ఆయన మరిన్ని పవర్ఫుల్ పాత్రలతో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆదిత్య మీనన్ కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. హిందీ ప్రాజెక్ట్స్ కార్తికేయ 2 ఘన విజయం తర్వాత బాలీవుడ్ మేకర్స్ కూడా ఆయన పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని వెబ్ సిరీస్ల కోసం ఆయనతో చర్చలు జరుగుతున్నాయి. వాయిస్ ఆర్టిస్ట్ ఆయన కేవలం తన సినిమాలకే కాకుండా కొన్ని యానిమేషన్ చిత్రాలకు మరియు ఇతర భాషా చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. క్రీడలపై మక్కువ ఆయన ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. 50 ఏళ్ల వయసులో కూడా ఆయన 6 అడుగుల గంభీరమైన విగ్రహాన్ని కాపాడుకోవటానికి క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తారు. రైటింగ్ అండ్ డైరెక్షన్ భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఆయనకు ఉంది. ప్రస్తుతం కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 2026 సంవత్సరం ఆదిత్య మీనన్కు చాలా ప్రత్యేకం కానుంది. పెద్ద బ్యానర్లు మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఆయనను తమ సినిమాల్లో ఒక లక్కీ మస్కట్గా భావిస్తున్నాయి. డిజిటల్ విప్లవం నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందే ఒక భారీ యాక్షన్ సిరీస్లో ఆయన నెగటివ్ లీడ్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించవచ్చు. ఆదిత్య మీనన్ తన పాత్రలో కొన్ని ప్రత్యేక అంశాలను జోడిస్తారు. నిశ్శబ్దం చాలా మంది విలన్లు గట్టిగా అరుస్తూ భయపడతారు. కానీ ఆదిత్య మీనన్ తన కళ్ళ కదలికలతో, బాడీ లాంగ్వేజ్తోనే ఒక విధమైన గంభీరతను సృష్టిస్తారు. కాస్ట్యూమ్స్ ఆయన 6 అడుగుల పొడవుకు తగ్గట్టుగా సూట్లు లేదా రాయల్ కుర్తాలు ఆయనకు అద్భుతంగా నప్పుతాయి. అందుకే ఆయనను క్లాస్ విలన్ అని పిలుస్తారు.